గుడ్ ఈవినింగ్ అజయ్. అజయ్, ఏం జరుగుతున్నది ఏంటి? లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పి మీ వాయిస్లే రావడం, ఒక పక్క వర్మ గారు మాట్లాడతారు, ఇంకో పక్క శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు, ఇంకొక ఎక్స్ మాట్లాడతారు, వై మాట్లాడతారు, జెడ్ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు ఉండగా ఇంకో సీఎం గారు ఏంటి? వర్మ గారు యాక్చువల్గా దీని గురించి అనవసరమైన విషయాల గురించి చర్చించొద్దు, ఇది అవసరమైన విషయం కానే కాదు, ఇది అనవసరమైన విషయం, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ రోజు మా కేంద్ర కార్యాలయం నుంచి మా పార్టీ పెద్దలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉత్సాహపడుతున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే అభిమానం అయి ఉండొచ్చు, కొంత రాజకీయం అయి ఉండొచ్చు, కొంత కుట్రకోణాలు అయి ఉండొచ్చు, కొంచెం ఈ కూటమిని దెబ్బతీయటం అయి ఉండొచ్చు, ఏదన్నా కావచ్చు, బట్ ఎవరు కూడా ఇటువంటి విషయాల గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ఇది కూటమి నిర్ణయాలు కట్టుబడి పార్టీ. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కూటమి ముగ్గురం కూర్చొని నిర్ణయం తీసుకుంటాం తప్ప ఎవరికి నచ్చింది వాడు కథనం రాసుకుంటే వెళ్ళిపోమాకండి. ఇది మీకు తగదు. మీకు ఇచ్చిన పని మీరు చేయండి. మనం చేస్తున్న అభివృద్ధిని చెప్పండి. మనం రాష్ట్రానికి ఏం చేస్తున్నాం దాని గురించి మాట్లాడండి. ప్రజలకు ఏం చేయాలో దాని గురించి ఆలోచన చేయండి. వీటి గురించి ఆలోచిద్దాం తప్ప అనవసరమైన విషయాలు మనకు కాదండి. ఒక విషయం ఇక్కడ అజయ్, అనవసరమైన విషయం అనడానికి ఇదేదో ట్విట్టర్లో వచ్చింది, వేరే అకౌంట్లో ఎవడో తెలియదు కాదు, మీ నాయకులు మాట్లాడుతున్నది. ఇది అనవసరం మీకు అయి ఉండొచ్చు, కానీ పబ్లిక్ కి అవసరమే కదా. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నది, అది కూడా ఆలోచన కదా. వర్మగా నేను అదే చెప్తున్నాను. ఈ రోజు మా నాయకులు చెప్పిన దానికే కదా, మా పార్టీ నాయకులే చెప్పారు కదా. ఈ రోజు మా నాయకులే మాట్లాడిన విషయాన్నే మా పార్టీ అధిష్టానం పైన నుంచి ఈరోజు అదొక అనవసరమైన విషయం దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని కొట్టి అదే అనవసరమైన విషయం ఎలాగవుతుంది అని కదా ఇప్పుడు పాయింట్ రైజ్ అవుతుంది. అనవసర విషయం ఏంటి అంటే ఒక విషయం వర్మ గారు, ఇక్కడ నేను యాక్చువల్ గా సోషల్ మీడియాలో చూశాను, కొంతమంది నాయకులు మాట్లాడటం కూడా చూశాను. ఏమన్నారు? భవిష్యత్ తరానికి తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడు నారా లోకేష్ అయితే బాగుంటుంది, మాకు నారా లోకేష్ ఆ విధంగా నాయకుడిగా చూడాలనుకుంటే అతని డిప్యూటీ సీఎం చేయాలి అనేది ఒక కోరిక కోరారు. ఈ రోజు అందరికి ఒక క్లారిటీ ఏమిస్తానంటే, డిప్యూటీ సీఎం ఇస్తేనే నారా లోకేష్ నాయకుడు అవుతాడు అంటే అది పెద్ద బూతు, పెద్ద తప్పు. నారా లోకేష్ ఆల్రెడీ నాయకుడు అయ్యాడు, ప్రజానాయకుడు అయ్యాడు. ఈరోజు 30 ఏళ్లగా గెలవని ఒక మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని ఓటమి పాలైనప్పటికీ భయపడకుండా, వెనకడుగు వేయకుండా మళ్ళీ అక్కడే నిల్చొని దమ్ముగా ధైర్యంగా 91,000 మెజారిటీ తోటి గెలిచి ప్రజానాయకుడు అయ్యాడు ఆయన. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండా దండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద దిక్కైన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టులు చేసి 53 రోజులు జైల్లో వేసిన రోజు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అవ్వాల, తగలబడిపోయే మూమెంట్ లో ఒక్క పిలుపునిచ్చాడు యువ నాయకుడు నారా లోకేష్ అన్న. శాంతియుతంగా ఉండండి, ఎవరు ఎటువంటి ఘోరాలు చేయకండి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకండి అని ఒక పిలుపునిచ్చాడు. చూసారా? ఆ పిలుపుకి ఆ రోజు ప్రజానికి ఆగిపోయారు కదా. అది నాయకుడుకున్న లక్ష్యం, నాయకత్వం. అది ఈరోజు మళ్ళీ కొత్తగా నారా లోకేష్ గారిని నాయకుడిగా చిత్రీకరించాలని కొంతమంది ఈరోజు అభిమానులు కొంత ఉండొచ్చు, కొంతమంది నాయకులు అభిమానులు ఉండొచ్చు. ఆయన సీఎం చేయండి, ఆయన తదనంతరం ఇవి కదా మాట్లాడాలి. డిప్యూటీ సీఎం ఒక రూపంగా ప్రధాన పాత్రధారుడిగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు, అక్కడ కేంద్రం చూస్తుంది. ఇలాంటి టైంలో మీ నాయకులే వేరే వాళ్ళు మాట్లాడితే ఏ వైసీపీ వాళ్ళు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు నేను అనింది కూడా అదే. మాట్లాడిన మా నాయకులకే మా పార్టీ నుంచే సమాధానం ఇచ్చింది రోజు. అంతేనా? కాదండి, అంతేనా? ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా? ఇప్పుడు ఒకటి సార్, ఈరోజు సోషల్ మీడియాల పరంగా కొంతమంది మాట్లాడవచ్చు, కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు. ఈరోజు గౌరవంగా ఒక విషయం చెప్పాలా, నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక అన్న మాదిరిగా, ఒక తమ్ముడు స్థానంలో నారా లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాళ్ళు ముక్కి ఆశీస్సులు తీసుకున్న రోజే వాళ్ళ బంధం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇక దానికంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 100 మంది డిప్యూటీ సీఎంలు ఉంటారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్కటే డిప్యూటీ సీఎం, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఒకటే చీఫ్ మినిస్టర్, దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు. కృష్ణార్జునులాగా వాళ్ళిద్దరితోటి నడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఓకే ఓకే రైట్. సో వేరే కుట్రకోణం ఉండే ఛాన్స్ ఉంటుందా? కావాలంటే రెచ్చగొడుతున్నారా? ఈరోజు ఒకటి సార్, ఈరోజు టీడీపీ నాయకులు కొంతమంది మాట్లాడారు, దానికి జనసేన నాయకులు కొంతమంది వాళ్ళ భావాలు చెప్పారు. ఇక్కడ యాక్చువల్గా ఈ రెండు పార్టీలు మాట్లాడుకుంటే పర్లేదు. ఈరోజు మూడవ పార్టీ మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి అని ప్రతిపక్షం కోసం తహతహలాడుతున్న వాళ్ళంతా కూడా నేను చూస్తున్నా, వాళ్ళందరూ కూడా ఏంటంటే తెగ పోస్టులు అయిపోయింది, ఇక పవన్ కళ్యాణ్ పని అయిపోయింది. ఈరోజు